మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. టీమ్ స్పిరిట్ ఏంటంటే నిన్న జరిగిన ఈ యొక్క తుఫాన్లో మీరు చూపించిన చొరవ, భాగస్వామ్యం. నేను ఒక్కడనే పనిచేయలేను. ఒకవేళ నాకు ఆలోచనలున్నా అందరం కలిసి టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి టీం వర్క్ చేసినటువంటి మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం, రెండో పక్క ప్రజాప్రతినిధులు. అందుకే నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని పెట్టుకున్నా. రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అవసరమైతే ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేశారో వాళ్ళని కూడా అభినందిస్తాం. రాను రాను వాలంటీరిజం పెంచాలి. సమర్థవంతమైన నాయకత్వం, పొలిటికల్గా బ్యూరోక్రసీ రెండు దిక్కలు తీసుకురాగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్. ఇది ఎప్పటికి కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తీసుకుపోయేదానికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ చాలా మంది పనిచేశారు. అందరినీ పిలవలేం. వాళ్ళల్లో ఒక 130 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు మనం గౌరవిస్తున్నాం. ఈ గౌరవం రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఈ యొక్క విపత్తులో పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి.